2026లో 0 నుండి మీ పెట్టుబడుల ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలో తెలియజేసే ఈ క్విక్ సమ్మరీకి మీకు స్వాగతం. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా లాంగ్ టర్మ్లో స్థిరమైన సంపదను క్రియేట్ చేయడానికి ఉపయోగపడే 7 అంచెల విధానంలోని ముఖ్యమైన 3 సూత్రాలను ఇది మనకు వివరిస్తుంది. సో మొదటగా చూసుకుంటే మీ ఆర్థిక పునాదిని గట్టిగా వేసుకోండి. అంటే ఆ 20-40% వడ్డీ లాగేసుకునే క్రెడిట్ కార్డ్ అప్పులు ముందు తీర్చేసి కనీసం 3 నుంచి 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ని పక్కన పెట్టుకోండి. మీరు ఆలోచించండి, పునాది గట్టిగా లేకపోతే భవనం ఎలా నిలబడుతుంది? అందుకే 5 ఏళ్లలోపు అవసరమయ్యే డబ్బును క్యాష్గానే ఉంచుకుంటే రేపు మార్కెట్ పడినా మనం భయపడాల్సిన పనే ఉండదు. ఇక రెండవది, చిన్న మొత్తంతోనైనా సరే పెట్టుబడి స్టార్ట్ చేసి కాంపౌండింగ్ మరియు డైవర్సిఫికేషన్పై గట్టిగా ఫోకస్ పెట్టండి. మీ దగ్గర పెద్ద అమౌంట్ లేకపోయినా పర్వాలేదు, కనీసం 100 రూపాయలతోనైనా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. మనం రోజూ ఒకే రకమైన ఫుడ్ తింటే ఎలా ఉంటుందో, మనం మొత్తం డబ్బును ఒకే స్టాక్లో పెట్టడం కూడా అంతే రిస్క్ కదా. కాబట్టి ఆ రిస్క్ తగ్గించుకోవడానికి టాప్ కంపెనీల సమూహమైన ఇండెక్స్ ఫండ్స్ అయితే మనకు బెస్ట్ ఆప్షన్. ఇక చివరగా, ఎమోషన్స్ను పక్కన పెట్టేసి మీ పెట్టుబడులను ఆటోమేట్ చేసుకుని ప్రశాంతంగా ఉండండి. ముందు ఇన్వెస్ట్ చేయండి, ఆ తర్వాతే ఖర్చు పెట్టండనే రూల్తో ప్రతి నెల డబ్బులు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయ్యేలా సెటప్ చేసుకోండి. మార్కెట్ పడిపోయినప్పుడు మనల్ని నిజంగా భయపెట్టేది మార్కెట్ కాదండి, మన ఆలోచనలే. చరిత్రలో ఎన్ని క్రాషులొచ్చినా సరే మార్కెట్ మళ్లీ పైకి లేచింది. కాబట్టి పెట్టుబడికి కాస్త ఓపిక తోడైతే సక్సెస్ గ్యారంటీ. ఒక్క మాటలో చెప్పాలంటే, ముందుగా గట్టి పునాది వేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఆటోమేట్ చేసి కాస్త ఓపికతో మీ సంపదను ప్రశాంతంగా పెంచుకోండి.